నమస్కారం. ఈ వారం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ నెల 5వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు ఈ వారం సింహరాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రారంభంలో కొంత ఆందోళన ఉన్న మధ్యలో మంచి మార్పులు వస్తాయి. ఆదివారం రోజున మానసికంగా కొంచెం ఒత్తిడి ఉంటుంది. కుటుంబ సభ్యులతో చిన్న మాట విభేదాలు రావచ్చు. కానీ మీరు శాంతంగా వ్యవహరిస్తే సమస్యలు సర్దుకుంటాయి. సోమవారం మీకు మంచి వార్తలు వినిపించే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. పై అధికారులు మీ పనిని ప్రశంసిస్తారు. ఆర్థికంగా కొంత లాభం పొందే సూచనలు ఉన్నాయి. కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలమైన సమయం ఇది. మంగళవారం రోజున జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. మీ మాటల్లో కాస్త జాగ్రత్త అవసరం. స్నేహితులతో తగాదాలు రావచ్చు. ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. తలనొప్పి లేదా అలసట కలగవచ్చు. బుధవారం రోజు అనుకూలంగా మారుతుంది. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. వ్యాపారస్తులకు మంచి లాభాలు కనిపిస్తున్నాయి. గురువారం రోజు కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. బంధువులను కలుసుకునే అవకాశం ఉంది. వివాహ యోగం ఉన్న వారికి శుభవార్తలు వస్తాయి. ప్రేమలో ఉన్నవారికి మంచి సమయం ఇది. మీ నిర్ణయాలు సక్సెస్ అవుతాయి. శుక్రవారం రోజున ఆర్థిక లాభం ఉంటుంది. పెట్టుబడులు పెట్టడానికి మంచి సమయం ఇది. పాత బకాయిలు తిరిగి వచ్చే సూచనలు ఉన్నాయి. ఉద్యోగ మార్పు ఆలోచనలు రావచ్చు. మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. శనివారం రోజున కొంత జాగ్రత్త అవసరం. ప్రయాణాలు ఉంటే అప్రమత్తంగా ఉండాలి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త వహించడం మంచిది. ఆరోగ్యపరంగా చిన్న ఇబ్బందులు రావచ్చు. కానీ పెద్దగా ఆందోళన అవసరం లేదు. విద్యార్థులకు ఈ వారం మంచి ఫలితాలు ఉంటాయి. చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. పరీక్షల్లో మంచి మార్పులు సాధించే అవకాశం ఉంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి అనుకూలమైన సమయం ఇది. గురువుల సహాయం లభిస్తుంది. వ్యాపార రంగాల్లో ఉన్నవారికి లాభదాయకమైన వారం. కొత్త కాంట్రాక్టులు వచ్చే అవకాశం ఉంది. భాగస్వామ్య వ్యాపారంలో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ అవకాశాలు ఉన్నాయి. సహచరులతో మంచి సంబంధాలు కొనసాగించాలి. మీ ప్రతిభను ప్రదర్శించే అవకాశం లభిస్తుంది. ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటే విజయవంతం అవుతారు. కుటుంబంలో శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. పెద్దల ఆశీర్వాదం మీకు కలుగుతుంది. మీ మాటకు గౌరవం పెరుగుతుంది. ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది. భాగస్వామితో సమయం గడిపే అవకాశం ఉంటుంది. అపార్థాలు తొలగిపోతాయి.
వివాహితులకు అనుకూల వాతావరణం ఉంటుంది. పిల్లల విషయాల్లో ఆనందం ఉంటుంది. ఆరోగ్యంగా ఉండడానికి వ్యాయామం చేయాలి. ఆరోగ్యంపై నియంత్రణ అవసరం. మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయండి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనండి. దేవాలయ దర్శనాలు శుభప్రదం. ఈ వారం మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తును ప్రభావితం చేస్తాయి. అందువలన ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. కోపాన్ని నియంత్రించండి. సహనం పాటిస్తే విజయాలు మీవే. శుభకార్యాల్లో పాల్గొనటం మంచిది. ధనం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులను తగ్గించండి. మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి. కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయి. ఈ వారం మీకు మార్పుల వారం. దేవునిపై విశ్వాసాన్ని పెంచుకోండి. ప్రతిరోజు సూర్య నమస్కారం చేయండి. ఆదిత్య హృదయం పారాయణం చేయటం మంచిది. దానం చేయటం వలన శుభ ఫలితాలు వస్తాయి. పేదవారికి సహాయం చేయండి. మీకు మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. ఈ వారం చివరికి మీ సమస్యలు తగ్గుతాయి. సంతోషం పెరుగుతుంది. కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. ఈ వారం చివరిలో మీ ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది. మీరు ప్రారంభించిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. మీ ప్రతిభను గుర్తించే వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. కొత్త పరిచయాలు భవిష్యత్తులో లాభాలను తీసుకువస్తాయి. సమయాన్ని సరిగ్గా వినియోగిస్తే అద్భుత ఫలితాలు సాధించగలరు. కుటుంబ సభ్యుల సహకారం మీకు బలాన్నిస్తుంది. మీలో ఉన్న నాయకత్వ లక్షణాలు బయటపడతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తాయి. ఈ వారం మీరు ఒక కొత్త దిశలో ముందుకు సాగుతారు. మొత్తంగా ఈ వారం మీ జీవితంలో ఒక పాజిటివ్ టర్నింగ్ పాయింట్ అవుతుంది. మొత్తంగా ఈ వారం మీకు శుభప్రదంగా మారుతుంది. జై శ్రీరామ్. మీకు ఈ వారం శుభం కలగాలని కోరుకుంటున్నాము. ఈ రాశి ఫలితాలు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.